the topic of the sermon is divine intervention. ఈ ఒక రోజున మనము ధ్యానించుకునే అంశము దైవికమైన సన్నిధి, or God step in our matters. మన యొక్క పరిస్థితులలో లేకుండా మన యొక్క అవసరాలలో దేవుడి యొక్క హస్తము, or God fight for us. లేదా దేవుడు మన కోసం చేసే యుద్ధము. Two stories I will tell you. రెండు విషయములు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. We all know Israelites came out of Egypt after being a slave for 430 years. 430 సంవత్సరంలో వారందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉండి వారు బయటికి వచ్చిన సమయంలో reached Red Sea. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చినప్పుడు they found a big challenge in front of them, Red Sea, and behind the army of Pharaoh. వారి ముందు ఎర్ర సముద్రం, వారి వెనకాల ఫరో సైన్యము వారు ఎదుర్కొనవలసి వచ్చింది. And there was an impossible situation. అసాధ్యమైన సమయము, కార్యము అది. So in between I'll switch off both history while I speak, as you can understand. మాట్లాడుతున్న సమయంలో నేను చరిత్ర కూడా మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను మాట్లాడే The విషయంలో. second one in the New Testament, Jesus after resurrection, he empowered all his disciples to do ministry for him. రెండోదిగా యేసయ్య తన యొక్క పునరుద్ధానం అయిపోయిన తర్వాత శిష్యులందరినీ కూడా వేచి ఉండము అని చెప్పి శక్తితో నింపబడి అని చెప్పిన సమయము. In the first century all the believers were so much persecuted. మొదటి శతాబ్దంలో విశ్వాసులందరూ కూడా ఎన్నో శ్రమల గుండా వెళ్ళవలసిన సమయం వచ్చింది. They all gone through so much challenges and trials. వారు చాలా కఠినమైన కష్టముల గుండా వెళ్ళిన సమయము. Peter one preaching, he brought 3000 believers. పేతురు కేవలం ఒక్క ప్రసంగంలో 3000 మందిని కూడా రక్షించుకున్నారు. One preaching 5000 people. ఒక్క ప్రసంగంలో 5000 మంది రక్షించబడ్డారు. And just before he was arrested, and John's younger brother Jacob was slaughtered. ఆయన అరెస్ట్ అయ్యే ముందు ఒక రోజు ముందు సహోదరుని చంపబడి ఉన్నారు. And Peter was put in the jail. పేతురుని వారు చెరసాలలో బంధించి ఉన్నారు. And bind with the chain. వాళ్ళు అందరిని కూడా సంఖ్యలతో బంధించి ఉన్నారు. They put few steps of soldiers to protect him. తనని కాపాడడానికి లేక కావలిగా ఉండడానికి కొంతమంది సైనికులను అక్కడ ఉంచి ఉన్నారు. It looks like impossible to escape from that situation. ఆ పరిస్థితుల నుంచి కూడా తప్పించుకోవడం, బయటికి వెళ్ళడం అసాధ్యమైన కార్యము. I'll read two verses for you. రెండు వచనములు మీ గురించి నేను మాట్లాడతాను. Exodus chapter 14 verse 14, the Lord will fight for you and you shall hold your peace. నిర్గమకాండం 14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. Jeremiah chapter 33 verse 3, call to me and I will answer you and show you great and mighty things which you do not know. 33 వచనము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చెదను, నీ గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తును. It is in such a moment that we experience divine intervention, when God himself step into our situation and changes what we cannot change. మనం మార్చలేని కార్యములు, అనేకమైన కార్యములలో దేవుడు తానే మన మధ్యలోకి వచ్చి ఆయన మార్చగలిగిన సందర్భంలో మనం చూస్తుంటాం. Okay, when does divine intervention occur in our life? దైవికమైన సన్నిధి మన జీవితంలో ఎప్పుడు వస్తుంది? When divine intervention occurs in our life, this is what going to happen. దైవికమైన సన్నిధి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. Divine intervention comes at the point of impossibility. అసాధ్యము, ఇది జరగదు అనే సందర్భంలోనే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కార్యము మనం చూస్తాము. I told you in the beginning, మొదట్లోనే మీకు చెప్పి ఉన్నాను, Israelites in front of the Red Sea, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం ముందు ఉన్నారు. cannot jump inside the water, ఆ నీటిలోకి మునిగి వెళ్ళలేరు, cannot go back. వెనకాలకి వెళ్ళలేరు. The situation looks impossible. అసాధ్యమైన సమయము అది. There was a big barrier in front of them. వారి ముందు ఒక పెద్ద అడ్డంకి ఉంది. Peter, he was inside the prison. పేతురు చెరసాలలో ఉన్నారు. It was looking like impossible. అది అసాధ్యముగా అనిపించే సమయము. There was no human solution for both the incident. ఆ రెండు పరిస్థితులలో కూడా మనిషిగా ఏమి చేయలేనిది. Even that happened many thousands of years ago. అది వేల కొలది సంవత్సరం ముందు జరిగిన. And even these days there is a artificial intelligence, AI they call. They give a lot of solution for human problems. మనుషుల సమస్యలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనేది కూడా ఈ మధ్యలో అనేకమైన జవాబులు ఇస్తుంది. Other day one sister told me that she gone through so much depression.
పోయిన రోజున ఒక సహోదరి చెప్పింది తను అనేకమైన ఒత్తిడి గుండా వెళ్ళిన సమయంలో and they switch on the AI and asked how to come out from the depression. ఏఐని అడిగింది ఒక నిరాశల నుంచి బయటికి ఎలా రావాలి అని. AI gives suggestions. ఏఐ కూడా సజెషన్స్ ఇస్తుంది. And the AI cannot give suggestions such kind of situation where the it's like a dead end in front of us. ఇంకా ముగింపు అనే పరిస్థితుల్లో ఉన్న మనుషులకి ఇంకా ముగింపు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏఐ కూడా ఎటువంటి సజెషన్స్ ఇవ్వలేదు. Can't go move forward. ముందుకు వెళ్ళలేని పరిస్థితి. Cannot go back. వెనకాలకి వెళ్ళలేని పరిస్థితి. That is the time that confusion comes. ఆ సమయంలోనే అనేకమైన అనుమానాలు వస్తుంటాయి. There is no human solution. ఎటువంటి మానవ రీత్యా జవాబు ఉండదు. There is no AI solution. ఎటువంటి ఏఐ సొల్యూషన్స్ ఉండవు. When such kind of situation comes, then God's intervention comes. అటువంటి పరిస్థితుల్లోనే దైవికమైన సన్నిధి మన మధ్యలో ఉంటుంది. God often waits until it is impossible for man, so it become undeniable that it is for his work. తన యొక్క హస్తముని కార్యములను మనం చూపించడం కోసము మానవ రీత్యా మనము చేయలేని పరిస్థితి అంత వరకు కూడా దేవుడు వేచి ఉండి ఆ సమయంలో ఆయన యొక్క కార్యములు ఆయన యొక్క సన్నిధిని మన మధ్యలో ఉంచి కార్యము జరిగించి వారై ఉంటారు. Secondly, divine intervention comes when hope seems lost. ఎప్పుడు దైవికమైన సన్నిధి ఉంటుందంటే మన నిరాశ మనకి నిరీక్షణ లేదు ఇంకా ముగించిపోయింది అనుకున్న సందర్భంలో. Again both the incident. ఆ పరిస్థితుల్లో కూడా రెండు సందర్భంలో ఉన్నాయి. Israelites, there is no hope. ఎటువంటి నిరీక్షణ లేని సమయం ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. There is no hope of escaping. ఎక్కడి నుంచి తప్పించుకుపోయే మార్గము లేదు. Peter, there is no hope of escaping. పేతురికి తప్పించుకుపోయే మార్గము లేదు. Bound with chains. సంఖ్యలతో చెరసాలలో సంఖ్యలతో కట్టబడి ఉన్నారు. Guarded by soldiers. సైనికులు తనకి అందరికి కూడా గార్డ్ చేయబడుతున్నారు. Scheduled for execution. తనని ఉరి తీయాలని చెప్పేసి నిర్ణయించుకున్న సమయము. Everything was against him. అన్నీ కూడా తనకి వ్యతిరేకంగా ఉన్న సందర్భము. Sometime in our life also the situation looks like very much final. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మన యొక్క లైఫ్ మనం వెళ్ళుకునే పరిస్థితులు కూడా ముగింపులాగా అనిపిస్తాయి. Look like nothing can be changed. ఇంకా దాని తర్వాత మార్పు ఇంకేమీ ఉండదు అనిపిస్తుంది. When nothing can be changed, the word comes, మన యొక్క జీవితంలో ఈ పరిస్థితి ఏది మారదు అనే ఒక మాట మనం విన్నప్పుడు, but God specialize in stepping in such kind of lost moment. దేవుడు ఆ ఒక్క పరిస్థితుల్లో కూడా కార్యము జరిగించగలిగిన దేవుడు. Your too late is not late for our God. మీకు ఆలస్యమైంది దేవుడికి ఆలస్యము కాదు. It looks too late for us, but our God it is not late. మనకు అది ఆలస్యం అని అనిపించవచ్చు కానీ దేవుడికి అది ఆలస్యమైంది కాదు. Now let's deal with what can happen when God's intervention takes place in our life. దైవికమైన జోక్యము దేవుడు చేసుకున్నప్పుడు మన జీవితంలో ఏమి జరుగుతుంది, or what can be achieved. లేదంటే ఏమి గెలుస్తాం లేకుంటే ఏం పొందుకుంటాము. You see, the Israelites and the same way Peter, both of them, God makes a way where there is no way. ఇశ్రాయేలు ప్రజలకి అలాగనే పేతురికి కూడా అక్కడ తనకి ముందు ఎటువంటి మార్గం లేని సమయంలో దేవుడు ఒక మార్గంని ఉంచారు. God did not remove Red Sea. ఎర్ర సముద్రంని దేవుడు తీసివేసేయలేదు. He made a way through it. అందులో నుంచి ఒక మార్గంని దేవుడు సృష్టించారు. The sea did not disappear. ఆ ఒక సముద్రం మాయమైపోలేదు. But it was divided. కానీ అది విభజించబడింది. Sometimes God won't take away your problem, but he will create a path through it. కొన్నిసార్లు దేవుడు మన సమస్యల్ని పూర్తిగా తొలగించడు కానీ అందులో నుంచే మనకు ఒక మార్గంని తెరుస్తారు. What looks like a dead end today can become a divine pathway for tomorrow. ఈ రోజు ఇది ముగించబడింది అని అనుకున్న పరిస్థితుల్లో కూడా రేపు ఒక దైవికమైన జోక్యం ద్వారా ఒక మార్గముగా అది కనబడుతుంది మనకి. And the second thing you can understand, God fights battle which you cannot fight. రెండోది మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనము చేయలేని యుద్ధము ఆయన చేయగలడు. A God fight for you. దేవుడు మీ కోసం యుద్ధము చేస్తారు. There are so many battles in our life. మన జీవితంలో అనేకమైన యుద్ధములు ఉంటాయి. Which we cannot win with our money. మన యొక్క డబ్బు ద్వారా అది మనము గెలవలేము. Some problems we cannot solve with our connections. మన యొక్క ఉన్న కనెక్షన్స్ ద్వారా సంబంధముల ద్వారా కొన్ని పరిస్థితులను మనం మార్చలేము. We cannot fix with our efforts. మన కష్టం ద్వారా కూడా
కొన్ని మనం జరిగించలేము. We cannot solve with our wisdom and knowledge. మన జ్ఞానము తెలివితేటలను బట్టి కూడా కొన్ని సమస్యలు మనం తీర్చలేము. When we see that there is no human solution, when we see that there is no solution with our own effort and money or position, anything, then there is the battle. God takes over it. మనం మానవ రీత్యా మనము ఇది చేయలేము, అది చేయలేము, లేకుంటే మన జ్ఞానము, మన తెలివితేటలు, మన సామర్థ్యము మనకి ఏది కూడా పనికిరాదు అనుకున్నప్పుడు దేవుడు అక్కడ ప్రారంభిస్తారు ఆయన యుద్ధాన్ని. When God takes over, then the victory is assured. దేవుడు గనుక ఆ పరిస్థితుల్ని చేయడం ప్రారంభించినప్పుడు విజయము తథ్యము. One more thing you need to understand, God can break every chain that what is bound our life. మన యొక్క జీవితంలో సంకెళ్ళనబడుతున్న అనేకమైన పరిస్థితులను కూడా దేవుడు విరగ్గొట్టగలడు. When the divine intervention takes place, దైవికమైన జోక్యం మన జీవితంలో జరిగినప్పుడు God can break every chain of your life. మీ జీవితంలో ప్రతి సంఖ్యలను కూడా దేవుడు తెగ్గొట్టగలరు. At night Peter was sleeping very nicely. ఆ రాత్రి వేళ పేతురు నిశ్శబ్దంగా జాగ్రత్తగా పడుకొని ఉన్నారు. Peter kept for slotting tomorrow. రేపటి నిమిత్తము ఉరి తీయబడే వ్యక్తిగా పేతురు అక్కడ ఉన్నారు. This man, how he could sleep, I don't know. ఎలా నిద్రపోగలిగాడో నాకు తెలియదు. That is a divine help only. అది కూడా దైవికమైన సహాయమే తనకి. I'll talk about the same little later, but he slept. దాని వివరణ మరలా నేను చెప్తాను, కానీ ఆయన నిద్రపోయారనే విషయం నాకు తెలుసు. While he was sleeping, the angel appeared. ఆయన నిద్రపోతున్న సమయంలో ఒక దూత తనకు కనబడి Chain fell off. ఆ ఒక సంఖ్యలు విరిగిపోయి Prison doors opened automatically. ఆ చెరసాల తలుపులు కూడా తెరవబడ్డాయి. No human help. ఎవరు మనిషి అక్కడ సహాయం చేయలేదు. No struggle. ఎటువంటి కష్టము వారు పడలేదు. No fight. ఎటువంటి యుద్ధము అక్కడ జరగలేదు. No AK-47. AK-47 అక్కడ లేదు. No అక్కడ ఏ గన్స్ లేవు. Nothing happened. ఏది జరగలేదు. But the chain fell off. కానీ సంఖ్యలు విరిగిపోయాయి. The open doors. ఆ తలుపులు తెరవబడ్డాయి. No damage even. అక్కడ కనీసం డ్యామేజ్ కూడా ఏం జరగలేదు. That's a way when God's intervention comes. అదే దేవుడి యొక్క దైవికమైన జోక్యం జరిగించినప్పుడు మన జీవితంలో జరిగేది అలాగ ఉంటుంది. Nobody can understand when God intervenes in our life how the miracle takes place. దేవుని యొక్క సన్నిధి మన జీవితంలోకి వచ్చినప్పుడు అద్భుతం ఎలా జరుగుతుందో ఎవరు దాన్ని వివరించలేరు, గ్రహించలేరు కూడా. What you cannot break, he breaks. మీరు విరగొట్టలేనిది ఆయన విరగొట్టగలడు. God can break not only the doors and the walls, he can break the moments also. దేవుడు ఒక తలుపులని మాత్రమే కాదు, అక్కడ ఉన్న గోడలను మాత్రమే కాదు, ఆయన అనేకమైన కట్టడాలను కూడా దేవుడు విరగొట్టగలడు. Some of you are sitting as a student here. ఇక్కడ కొంతమంది విద్యార్థులుగా కూర్చొని ఉన్నారు. Some of you waiting for some miracle. కొంతమంది కొన్ని అద్భుతం కోసం వేచి ఉంటున్న వారు ఉన్నారు. Everybody has some kind of expectation. Is ప్రతి that right? ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన ఆశ లేకుండా ఏదో ఒకమైన కోరికలు ఉన్నాయి. Is there anyone, the greatest person sitting here, that I don't have any expectation? నాకు ఎటువంటి ఆశ లేదు, ఎటువంటి కోరికలు ఏమీ లేవు, నేను ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? Everybody has their own expectation. ప్రతి ఒక్కరికి వారి వారి ఆశ కోరికలు ఉంటాయి. Everybody has their own understanding, own desire to get something from the Lord. దేవుడి దగ్గర నుంచి ఇది పొందుకోవాలని చెప్పేసిన విషయములు అనేకమైనది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. You need a last one moment. ఒక చిన్న ఆ గడియ. You studied so well. చాలా మంచిగా మీరు చదువుకుని ఉండవచ్చు. You wrote very well. ఎగ్జామ్ మంచిగా రాశారు. You did wonderful interview. ఇంటర్వ్యూలో కూడా అన్ని మంచిగా చేశారు. Still some people fail and come back from the beginning. అయినా కూడా ఓడిపోయి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించవలసిన పరిస్థితిలో కొంతమందికి వస్తాము. Such kind of people, they need one last movement that call divine intervention. అటువంటి ప్రజలందరికీ కూడా చివరిగా ఒక సహాయం వారికి కావాల్సి ఉంటుంది, ఒక అడుగు, అది దైవికమైన సహాయము సన్నిధి. Because the human way, you tried all your best. ఎందుకంటే మానవ రీత్యా మీరు చేయవలసిన కష్టమంతా మీరు చేసిన తర్వాత, Did everything. అన్ని కష్టములు మీరు పడిన తర్వాత, Final touch, the Lord have to step in. చివరిగా దేవుడు అక్కడ ఉండవలసిన సమయం ఉంటుంది. For some of you, delay is delaying Lord. కొంతమందికి ఆలస్యం అనేది అది నిరంతరం ప్రక్రియలాగా ఉంటుంది. Marriage, job delaying. వివాహం ఆలస్యము, ఉద్యోగం ఆలస్యము, Blessing delaying. ఆశీర్వాదం ఆలస్యము, Achievement delaying. కొన్ని పొందుకోవలసిన విషయంలో ఆలస్యము. What's wrong in it? అందులో తప్పేముంది? You are performing very well. మీరు అన్ని పరిస్థితులు సరిగ్గానే చేస్తున్నారు, You are doing everything good. అన్ని సరిగ్గానే చేస్తున్నారు. Still, why the delay is taking place? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? అయినప్పటికీ You need only one movement that
God to step in your matter. మీ జీవితంలో మీకు కావాల్సిన ఒక గడి ఏమిటంటే దేవుడు తానే జోక్యం చేసుకునే సందర్భము. To break the delay. ఆ ఆలస్యంని విరగొట్టడానికి. To break the fear. ఆ ఆలస్యంని విరగొట్టడానికి. To break the opposition. ఒక భయంని లేకుంటే ఒక అడ్డంకులను విరగొట్టడానికి. All can fall in front of our God when his intervention takes place. అన్ని ఆయన ముందు కూడా పడిపోతాయి ఎప్పుడైతే ఆయన దైవికమైన జోక్యం మన జీవితంలో జరుగుతాయో. When divine intervention takes place, even when you are resting, he will work for you something. దైవికమైన జోక్యం జరుగుతున్నప్పుడు మనం నిద్రపోతున్న సమయమైనా కానీ దేవుడు మాత్రం పని చేసే సమయం అది. You tried everything with behalf of you. మీ తరపు నుంచి అన్ని మీరు ప్రయత్నించారు. Finally you say I am give up. మీరు చివరిగా అనుకొని వచ్చి ఇంకా నేను వదిలేశాను. I am resting. నేను ఇప్పుడు నిద్రపోతున్నాను. But the work will be continued by our God because the divine intervention is still going on. కానీ దైవికమైన ఆయన సన్నిధిని బట్టి మనం పరిస్థితులు ఆయన ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. See, Peter was sleeping. పేతురు నిద్రపోతున్న సమయంలో and he knows that very well, with my human effort I cannot do anything. మానవ రీత్యా నేను ఏమీ చేయలేనని చెప్పేసి పేతురుకి కూడా తెలుసు. Those days the Roman Empire, the jail used to be like this. ఆ రోజులలో రోమన్ సైనికులలో ఒక జైలు చెరసాల ఇలాగ ఉంటాయి. There will be so many steps. చాలా అడుగులు ఉంటాయి, చాలా స్టెప్స్ ఉంటాయి, మెట్లు ఉంటాయి. One historical teacher is writing like this way: one room, second room, third room, fourth room, some people even sixth, seventh room also. ఒక హిస్టారికల్ రైటర్ ఎవరైతే ఉన్నారో తన రాసిన సందర్భంలో ఒక కొన్నిసార్లు ఆ అడుగులు వేసుకుంటూ కిందికి 1 2 3 6 గదులు 7 గదుల వరకు కూడా వెళ్తాయి. In the first maybe 20 soldiers. మొట్టమొదటి గదిలో 20 మంది సైనికులు. The second maybe 15 soldiers. రెండో గదిలో 15 మంది సైనికులు. Then 10 soldiers. తర్వాత 10 మంది సైనికులు. Then 5 soldiers. 5 సైనికులు. Then finally with him 2 soldiers. దాని తర్వాత చివరిగా పేతురుతో 2 సైనికులు. The final cell would be like a darkest place. ఆ ఒక చివరి ఒక చెరసాల పూర్తి చీకటి కమ్మి ఉంటుంది. In the dark, even there is no chain also, you cannot find the way because everywhere it will look dark. ఆ ఒక సంఖ్యలో ఉన్నప్పుడు ఆ మొత్తి పూర్తి చీకటి గదిలో కనీసం మార్గం కూడా మనకు అర్థం కాదు ఎటువైపు ఉన్నాము అని. That kind of jail this man. అటువంటి చెరసాలలో పేతురు ఉన్నారు. And now also his hand and leg is tied with the chain. ఇప్పుడు కూడా ఆయన ఒక సంఖ్యలు ఆయన ఒక చేతిలో సంఖ్యలతో కట్టబడి ఉన్నాయి కాళ్ళు కూడా. Peter knows very well crossing this 2, 5, 10, 15 and 20 soldier and escaping, it's impossible. ఇద్దరిని 5గురిని లేకుంటే 10 మంది సైనికులు 15 మంది సైనికుల్ని 20 మంది సైనికుల్ని దాటడము అది కష్టము, అది అసాధ్యము. Such kind of challengeable and problem and big challenge comes in our life, we will be thinking too much and get tired. కొన్నిసార్లు అటువంటి పెద్ద పెద్ద సమస్యలు మన జీవితంలోకి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఆలోచించి అక్కడే అలసిపోతుంటాం మనము. I used to proudly speak to many people that when I get more problem I'll sleep nicely. నేను చాలా మందితోనే చాలా ఎక్కువగా చెప్తూ ఉంటాను, నేను ఎప్పుడు కూడా ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు నిద్రపోతాను అని చెప్పి. It's not because of problem I sleep, it's because of the problem I think too much and get tired and sleep. సమస్యల వల్ల పడుకోవడం కాదు, సమస్యల వల్ల ఎక్కువగా ఆలోచించి ఆలోచనలో అలసిపోయి పడుకోవడము. The same way Peter is also sleeping. అదే సమయంలో పేతురు కూడా ఉన్నారు. Peter is sleeping and snoring very simply. ఆ ఒక పేతురు పడుకొని నిద్రపోతున్న సమయంలో and he is taking rest. ఆయన సేద తీస్తున్న సమయంలో But divine intervention takes place means ఆ ఒక దైవికమైన జోక్యం జరిగినప్పుడు and the heaven will work. పరలోకం ఆయన గురించి పని చేస్తుంది. You will sleep but the heaven will work. మీరు నిద్రపోవచ్చు కానీ దేవుడు పని చేస్తారు, పరలోకం పని చేస్తుంది. There is a planning commission is taking place. అక్కడ ఒక ప్లానింగ్ కమిషన్ జరుగుతుంది. Which angel to descend? ఏ ఒక దూతని పంపించాలి? We will send so and so person, so and so angel. ఈ యొక్క వ్యక్తిని ఈ యొక్క దూతని పంపిస్తారు అని. That angel is powerful than any other human. ఆ మనుషుల కంటే ఆ ఒక దూత ఎంతో శక్తివంతుడు. He has power to destroy 185,000 people in one shot. ఈ 1,80,000 మందిని ఒకటేసారి చంపగలిగిన శక్తి గల దూతలు. My beloved people, if you have trust, confidence in our Lord Jesus Christ will make you to take rest instead of thinking too much. మీరు నమ్మకం కలిగినట్టయితే మన యేసయ్య మిమ్మల్ని ఆలోచించే దాని బదులు మీకు సేద తీర్చుతారు. Even when life is uncertain, you will be so happy with a smile face, you will rest because you know that control is in my God's hand. జీవితం అర్థం కాని సమయంలో ఉన్నా కానీ దేవుడిలో నా జీవితం ఉంది కాబట్టి నాకు ఎటువంటి భయం లేదని ఆయనలో మీరు దృఢపరచబడతారు, ఆదరించబడతారు. While Peter slept, God was working. పేతురు నిద్రపోతున్న సమయంలో దేవుడు పని చేస్తూనే ఉన్నారు. When divine
divine intervention occurs, what happened? I tell you another matter also. దైవికమైన జోక్యం జరిగినప్పుడు ఏం జరుగుతుందని మరొక విషయం కూడా చెప్తాను మీకు. Then the unexpected breakthrough takes place in your life. మనకి తెలియకుండా ఒక అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. When Peter came out, పేతురు బయటికి వచ్చినప్పుడు from the jail, ఆ ఒక చెరసాలలో నుంచి he thought it was a dream. ఆయన అనుకున్న He thought it was a dream. అది కళ అని చెప్పి ఆయన అనుకున్నారు. The answer came all of a sudden. ఆ ఒక జవాబు మాత్రం వెంటనే వచ్చేసింది. The miracle happened beyond the expectation. ఆ ఒక అద్భుతం అనేది తన ఊహలకు మించి జరిగినది. Sometimes divine intervention will surprise you. కొన్నిసార్లు దైవికమైన జోక్యం మీ జీవితం ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. Even Peter himself does not know that how he came out of the jail. పేతురుకి తానికే తెలియదు బయటికి ఎలా వచ్చారు చెరసాల నుంచి అని. He thought that he is seeing a dream. తన ఒక కళ కంటున్నారని అనుకున్నాడు. In the dream the chains are broken. ఆ కళలో ఆ సంఖ్యలు విరిగిపోయాయని. In the dream the doors are open. ఆ కళలో తలుపులు తెరవబడ్డాయని. But it was not dream, it was real. కానీ అది కళ కాదు, అది నిజంగా జరిగిన సంఘటన. When God's intervention takes place in your life, when you come out of your problems, you will also tell the same thing like Peter. How it happened, even I don't know, I am wondering it. దైవికమైన జోక్యం మీ జీవితంలో జరిగినప్పుడు మీరు కూడా పేతురులాగా చెప్తారు, ఎలా ఇది జరిగిందో నాకు తెలియదు, నేనే ఆశ్చర్యపోతున్నాను అని. What God does will be bigger than what you imagine in your life. మీరు ఊహించే దానికంటే కూడా దేవుడు చేసే కార్యములు ఎంతో గొప్పగా అద్భుతంగా ఉంటాయి. Not only that, divine intervention always bring bigger victory in your life. దైవికమైన జోక్యం మీ జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకువస్తాయి. When divine intervention took place, Israelites from the in front of the Red Sea, they crossed safely. దైవికమైన జోక్యం జరిగినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం మధ్యలో చాలా జాగ్రత్తగా వారు దాటి వేసిన సందర్భము. The enemy who tried to destroy them, God destroyed them completely. ఏ శత్రునైతే వారు వెంబడించారో ఆ శత్రునే దేవుడు సమూలం చేశారు, నిర్మూలం చేశారు. God doesn't do half work. దేవుడు ఎప్పుడు కూడా సగం పని చేయరు. When he steps in, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో అడుగు పెడతారో he finishes the matter for you. ఆ ఒక పరిస్థితిని మీ జీవితంలో పూర్తిగా అంతం When చేస్తారు. he enters inside of your life, మీ జీవితంలో ఆయన అడుగు పెట్టినప్పుడు he will do, the mission will be completed. ఆయన ఆ ఒక పనిని పూర్తిగా ముగిస్తారు. Finally this word will come, the mission is completed. చివరిగా ఈ మాట వస్తుంది, సమస్తము పూర్తి చేయబడింది అని. Everything is over. అన్ని పూర్తి చేయబడ్డాయి అని. After all this thing what all I listed, how many of you have the desire that in my life, my job, my personal life, my marriage life, let there be divine intervention? నేను చెప్పిన వాటి తర్వాత ఎంతమంది మీరు కోరుకుంటారు నా జీవితంలో కూడా దైవికమైన సన్నిధి జోక్యం జరగాలి అని చెప్పి? Pastor, I need divine intervention in my job. నాకు ఉద్యోగంలో దైవికమైన జోక్యం జరగాలి. Divine intervention my education. నాకు చదువులో దేవుని సన్నిధి ఉండాలి. My married life, I need divine intervention. నా వివాహ జీవితంలో దేవుని యొక్క జోక్యం జరగాలి. Can you raise your hand? I wanted to see. అలా అనుకున్న వారి చేతులు పైకి ఎత్తగలరా? I can see all of your hands. I tell you, my beloved people, చేతులు పైకి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ప్రియ ప్రజలారా, divine intervention is assured for you. మీ నిమిత్తము దేవుడు తన జోక్యం చేసుకుంటారు. Now the question arises in our heart that how to bring divine intervention in our life. ఎలా దేవుని యొక్క సన్నిధిని మన జీవితంలో తీసుకురాగలము అని చెప్పి మనం ఒక ప్రశ్న అడగవచ్చు. Is that a question that you have? How to bring in divine intervention in my life? నా జీవితంలో ఎలా దేవుడు జోక్యం చేసుకోగలుగుతారని ఒక ప్రశ్న మీకుందా? Simple, two things I'm going to tell you. రెండు విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. Prayer invites divine intervention in your life. మీ జీవితంలో దైవికమైన సన్నిధి జోక్యం జరిగేది ప్రార్థన ద్వారా మాత్రమే. Bible says, బైబిల్ చెప్తుంది, constant prayer was offered to God for him by the church for Peter. పేతురు గురించి అక్కడ ఉన్న చెరసాలలో ఉన్న పేతురు గురించి సంఘమంతా కూర్చొని ప్రార్థిస్తున్న సమయంలో, Peter was inside the jail. పేతురు చెరసాలలో ఉన్నారు. The people were locked their room and started prayer. సంఘంలో అందరూ కూడా కూర్చొని వారందరూ కూడా డోర్ లాక్ చేసుకొని ప్రార్థిస్తున్నారు. They did not protest. వారేం ప్రొటెస్ట్ చేయలేదు. They did not panic. వారేం భయపడలేదు. They just prayed. వాళ్ళు కేవలం ప్రార్థన చేశారు. Prayer always brings victory. ప్రార్థన ఎప్పుడు విజయాన్ని తీసుకువస్తుంది. Prayer opens door. ప్రార్థన ఒక మార్గంలో తెరుస్తుంది. Not only that, అంత మాత్రమే కాదు, prayer moves God and heaven. ప్రార్థన అనేది పరలోకంలో దేవుని కదిలిస్తుంది. Prayer especially bring divine intervention. ప్రార్థన దైవికముగా మనకు జీవితంలో ఆయన జోక్యం చేసుకునేలా చేస్తుంది. When people pray, God move. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కదులుతారు.
Divine intervention. This quote written by someone I love the most. It's written like this. ఒక వ్యక్తి ఇలా రాశారు, నాకు చాలా ఇష్టమైనది ఇది. Divine intervention is not accidental. It is often provoked by persistent prayer. ప్రార్థన చేసే వ్యక్తిని బట్టి దైవికమైన జోక్యము జరుగుతుంది, కానీ అది అనుకోకుండా జరిగే ప్రక్రియ కాదు. It is a persistent prayer. అది ఎప్పుడు ఎడతెగక ప్రార్థించే వ్యక్తికి జరిగేది. The book of Acts of Apostle chapter 12 is explaining about the persistent prayer the church believers for Peter. ఎడతెగక ప్రార్థించడం గురించి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తుంటాము. సంఘమంతా కలిసి పేతురు గురించి ప్రార్థించిన సందర్భము. I am repeating this word. మరొకసారి మాట చెప్తున్నాను. Humanly speaking, there is no escaping plan. మానవరీత్యా మనం ఆలోచించినప్పుడు అక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు. The church did not have any political power. సంఘానికి అక్కడ శక్తి లేదు, పొలిటికల్ శక్తి కూడా ఏమీ లేదు. The church did not have any influence. ఎవరికి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏమీ జరగట్లేదు. The church did not have any weapon. సంఘానికి ఎటువంటి ఆయుధము లేదు. But they had powerful weapon than any other weapon. అన్ని ఆయుధాల కంటే కూడా గొప్ప ఆయుధం వారి దగ్గర ఉంది. ఏమిటంటే that's called prayer. అదే ప్రార్థన. They spend time in prayer. వారు నిరంతరం ప్రార్థనలోనే గడిపారు. Persistent prayer. నిరంతరం ఎడతెగక ప్రార్థించారు. Persistent prayer brought God from heaven to the earth. ఎడతెగక ప్రార్థించిన విధానం బట్టి పరలోకం నుంచి దేవుణ్ణి ఆ భూమి పైకి తీసుకువచ్చింది. God intervened during the prayer. ఆ ప్రార్థనలో దేవుడు జోక్యము చేసుకున్నారు. My beloved people, this morning I wanted to encourage each and every one of you. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరచాలని ఆశపడుతున్నాను. You did your level best. మీరు చాలా కష్టపడుతున్నారు. You did with your wisdom. మీ జ్ఞానముతో. You did with your own strength. మీ సొంత బలముతో. You did with all your abilities. మీకు ఉన్న సామర్థ్యం అంతా ఉపయోగించి still you could not achieve. ఇప్పటికీ కూడా మీరు కొన్ని పొందుకోలేకపోతున్నారు. Still you could not be peaceful. ఇప్పటికీ సమాధానంగా ఉండలేకపోతున్నారు. Still your financial problem is not solved. ఇప్పటికీ ఆ డబ్బు సమస్య తీరట్లేదు. One more step you need to do. ఒకే ఒక్క అడుగు మీరు చేయాల్సింది. All what you did is not wrong. ఇప్పుడు చేసినవన్నీ తప్పేమీ కాదు. One final thing. కానీ చివరిగా ఒకటి. One final thing. చివరిగా మీరు చేయాల్సిన ఒక విషయము. That call prayer. అదే ప్రార్థన. So call prayer. ఆ ప్రార్థన వలన let prayer become your life influence in your life. మీ యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఇంకో ఇన్ఫ్లుయెన్స్ చేసే భాగం అవ్వాలి. Your life experience become prayer. మీ జీవిత అనుభవం యొక్క ప్రార్థన అవ్వాలి. Your life practice become prayer. మీ జీవిత అలవాటే ఒక ప్రార్థన అవ్వాలి. Let prayer disturb our God. ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. Let prayer disturb our God. When I say this word, there is something. ఆ ప్రార్థన దేవుని కదిలించాలని చెప్తున్న సమయంలో ఒక మాట ఉంది. Matthew chapter 15, there was a Canaanite woman. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ ఒకరు ఉన్నారు. She was shouting behind the Lord, Lord, heal my daughter. నాకు కుమార్తెని రక్షించు, స్వస్థపరచమని చెప్పి యేసే మీద తను అరుస్తున్న సమయంలో disciples were telling, Lord, please heal her so that she can go. She is continuously disturbing us. శిష్యులందరూ కూడా చెబుతున్నారు, తను స్వస్థపరిస్తే మనం వెళ్ళొచ్చు కదా, తను కంటిన్యూస్ గా మమ్మల్ని ఇబ్బంది I wanted పెడుతుంది. to tell all of you. మీ అందరూ కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. Our God must feel that this particular sister, this particular brother is disturbing me in the prayer. ఈ యొక్క సహోదరి లేకుంటే ఒక సహోదరుడు ఆయన ప్రార్థనలను కదిలిస్తున్నారని చెప్పి దేవుడు తానే అనుకోవాలి. I see many of you prophetically. I am speaking to you right now. ప్రవచనాత్మకంగా మీలో అనేక మందితో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడే. Some of you are praying only seasonally. కొంతమంది మీరు కాల ప్రకారంగా ప్రార్థిస్తున్నారు. Some of you praying only when the need is so high. కొంతమంది కేవలం అవసరత వచ్చినప్పుడు మాత్రమే Some of ప్రార్థిస్తున్నారు. you praying when the challenge is too high. కొంతమంది సమస్య అధికమైనప్పుడు ప్రార్థిస్తున్నారు. Some of you praying only when you find too difficult. చాలా కష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థిస్తున్నారు కొంతమంది. Some of you prayed continuously, nothing happened because of the delay you left. ఆలస్యం వల్ల మీరు ప్రార్థన వదిలిపెట్టిన వారు కొంతమంది. This afternoon God is speaking to you. కానీ ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నారు. You cannot stop praying. ప్రార్థన చేయడం మీరు ఆపకూడదు. Even the things are delaying. ఆలస్యం అవుతున్న సమయంలో Even the things are not happening. పరిస్థితులు జరగకపోతున్నా you need to continue in prayer. ప్రార్థనలో వెళ్తూనే ఉండాలి. Steadfast in prayer. ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. Persistent in prayer. ప్రార్థనలోనే ఉండాలి. Praying. ప్రార్థనలోనే నిరంతరము. Let there be a firm decision. దృఢమైన నమ్మకంతో నిర్ణయం తీసుకోండి. Decision. Until and I see the miracle, I won't stop my prayer. నేను అద్భుతము చూసేంత వరకు నేను ప్రార్థన చేయడం ఆపను.
How many of you are going to take such kind of decision today? Unless and until I see the miracle, I will not stop my prayer. నేను అద్భుతము చూసేంత వరకు నా జీవితంలో ప్రార్థన ఆపనని ఎంతమంది నిర్ణయం తీసుకోగలుగుతున్నారు? Not only that, just to trust the Lord. అంత మాత్రమే కాదు, దేవుడి మీద నమ్మకము. Don't try with the human efforts. మనుషుల నిమిత్తము కాదు ప్రయత్నము. Don't run for the recommendation. ఆ రికమెండేషన్స్ కోసం పరిగెత్తకండి. Don't run for the people who can help you. ప్రజలు మీకు సాయం చేసే వారి గురించి పరిగెత్తకండి. Don't complain, don't argue. ఎవరితో మీద కంప్లైంట్ కాదు, ఎవరి మీద గొడవలు కాదు. Don't give up. అది వదిలిపెట్టకండి. Stand firmly. దృఢంగా నిలుచోండి. The Lord is going to do something. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తారు. When with that strong desire, strong faith and prayer, you are firmly standing, and the heaven will open for you. ఆక దృఢంగా మీరు నిల్చొని దృఢంగా మీరు నమ్మకం కలిగి ప్రార్థన చేసేటైతే పరలోకం మీ గురించి పని చేస్తుంది. When God comes, దేవుడు వచ్చినప్పుడు it will automatically open the way. మీకోసం ఆ మార్గం అదే తెరిచిపోతాయి. You know, almost 25 years ago I came to this city. 25 సంవత్సరాల క్రితం ఈ పట్టణానికి నేను వచ్చాను. I took a small house for rent. నేను చిన్న గృహం ఇంటి రెంట్ కోసం తీసుకున్నాను. Very unusual way the house was built. ఆ ఒక గృహం నిర్మించిన విధానమే వేరేలాగా The ఉంటుంది. house used to be in the U shape. ఆ ఒక ఇల్లు యూ షేప్ లో ఉంటుంది. Toilet and then the bathroom, then one room, then kitchen, and then this side another room. It's like a U shape. ఒక టాయిలెట్ ఒక పక్కకు ఉంటుంది, తర్వాత హాల్ ఉంటుంది, తర్వాత కిచెన్ ఉంటుంది, అని ఒక యూ షేప్ లో ఒక ఇల్లు ఉంటుంది. In the night I have to lock every room. నైట్ లో నేను అన్ని రూమ్స్ లాక్ చేయాల్సి వస్తుంది. Normally only one main door, but here 5 doors. కానీ మామూలుగా అయితే ఒకటే డోర్ లాక్ చేయాలి, కానీ ఇక్కడ 5 డోర్ లాక్ చేసుకోవాల్సి వస్తుంది. You know, I saw this home, but I felt this is very good because I wanted to start the church. The first room I can stay, and the second room I can, you know, conduct the service. The people whoever comes, the toilet, washroom, everything is outside, which is good. I felt నేను అనుకునేది మంచిది, ఎందుకంటే ఒక రూమ్ లో నేను ఉండొచ్చు, మరొక రూమ్ లో సంఘాన్ని నడిపించవచ్చు, అక్కడ టాయిలెట్ అవన్నీ కూడా ఉన్నాయి, ఇది మంచి సౌకర్యమే అని చెప్పి నేను అనుకొని I gave the advance money. అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చి, now after sometimes, you know, he told that a particular day you come and possess the house. ఈ ఒక తేదీన వచ్చేసి నువ్వు ఈ గృహం తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారు. I came to the house. ఆ ఇంటికి వచ్చాను. The man gave almost 5 keys in my hand. నా ఒక చేతిలో 5 తాళాలు ఇచ్చారు ఆ వ్యక్తి. I know that all keys for all the rooms. అన్ని రూమ్లకు సంబంధించిన కీస్ అని చెప్పి అక్కడైతే అర్థమైంది. It was in the first floor. అది మొదటి ఫ్లోర్ లో. I went up to the first floor. నేను ఆ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాను. And straight away I wanted to go to my room. I want to open that. నేను ముందుగా వెళ్ళేసి నా రూమ్ ఏదైతే ఉందో దాన్ని తెరవాలనుకున్నాను. With me property dealer was there. నాతో ప్రాపర్టీ డీలర్ ఉన్నారు. And 2 more labor were there to bring my things also. ఒక ఇద్దరు లేబర్స్ కూడా ఉన్నారు నా ఒక వస్తువులన్నీ కూడా తీసుకురావడానికి. We were 4 people. మేము నలుగురం ఉన్నాం. So we came up and I took 1 key and tried to open the door. మేము పైకి వచ్చేసి ఒక కీ తీసుకొని దాన్ని తెరవడానికి ప్రయత్నించాం. And the lock was not, you know, opening. ఒక లాక్ తెరవబడట్లేదు. I used all the 5 keys, it was not open. అన్ని కీస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ తెరవలేదు. I was very much disappointed. చాలా నిరాశ చెందాను. The property dealer who came with me, he said, come give it to me, I will open. ప్రాపర్టీ డీలర్ వచ్చారో నేను తెరుస్తానని చెప్పేసి ఆయన తెరుస్తాను ప్రారంభించారు. He tried his best but he couldn't do. ఆయన కూడా ప్రయత్నించారు, కానీ ఆయన కూడా చేయలేరు. And the next labor he tried. ఆ లేబర్ కూడా ప్రయత్నించారు. The labor is little stronger, he tried all his ways. ఆ లేబర్ కూడా చాలా దృఢమైన వ్యక్తి, సో అన్ని ప్రకాలుగా ప్రయత్నించారు. Nothing he could do. ఆయన కూడా ఏమీ He చేయలేకపోయారు. got failed. ఆయన కూడా ఓడిపోయారు. 3 people failed. ముగ్గురు ఓడిపోయారు. 4th labor he said, let me try. 4వ లేబర్ ఆయన కూడా ప్రయత్నించారు. Failed. ఆయన కూడా ఓడిపోయారు. By the time the first floor, one Bengal family was there and he was coming down, he saw our situation, he tried. ఆ బెంగాల్ ఫ్యామిలీ ఒకరు పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి తను కూడా కిందికి వచ్చి మా పరిస్థితిని చూసి ఆయన కూడా ప్రయత్నించారు. He also failed. ఆయన ఓపెన్ చేయడానికి ఆయన కూడా కుదరలేదు. When we were talking like that, by the time the 3rd floor person came down for some other person, he was the house owner's son. ఆ ఒక 3వ ఫ్లోర్ లో ఉన్న ఓనర్ యొక్క కొడుకు తను కూడా మేము అక్కడ ఉన్న పరిస్థితుల్లో కిందికి వచ్చిన సందర్భంలో when we said like that, you know, he said, let me try. ఆయన అనుకున్నారు నేను ప్రయత్నిస్తాను అని చెప్పి. He also tried, it couldn't be open. ఆయన కూడా ప్రయత్నించారు, అది కూడా జరగలేదు. We were very much disappointed and discouraged. మేము చాలా నిరాశ చెంది అక్కడ నిల్చొని ఉన్నాం. While we were talking like this, how to do all this thing, and then from the downstairs the house owner saw our situation. He asked me what happened. అక్కడ మేము అన్ని పరిస్థితుల్లో కష్టంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కింది ఫ్లోర్ నుంచి అనుకోకుండా ఓనర్ చూసేసి ఏం జరుగుతుంది. He said the door is not open. ఆమె చెప్పండి డోర్ తలుపులు తెరుచుకోవట్లేదు. It's not opening, it's giving trouble. అది ఓపెన్ జరగట్లేదు, మాకు కష్టపెడుతుంది. And he came up. ఆయనకి వచ్చి Still
it's locked and the lock is there. అండ్ లాక్ చేయబడింది, ఆ లాక్ అక్కడే ఉంది. He just pushed the door, it opened. అండ్ డోర్ని పుష్ చేస్తారు, ఆ డోర్ ఓపెన్ అయిపోయింది. I was surprised. నేను ఆశ్చర్యపోయాను. And then he told, ఆయన చెప్పారు, these are all nakli locks. ఇవన్నీ కూడా నకిలీ లాక్స్. You have to put your own lock. నీవు నీ ఒక సొంత లాకులు పెట్టుకోవాలి మీరు. So we keep it for temporary like this. The behind the door there should be a the lock which you don't lock. This will not work. డోర్ వెనకాల ఇంకొక లాక్ ఉంటుంది, అది పైనకి పెట్టిన వెంటనే ఈ యొక్క లాక్ పని చేస్తుంది, లేదంటే పని చేయదు అని. He kept it for temporary. ఆ టెంపరీగా ఒక సదుపాయాన్ని పెట్టారు. The moment he came, it was opened easily. ఆయన వచ్చిన వెంటనే ఒక డోర్ ఓపెన్ అయిపోయింది. Half an hour we struggled. ఆ 30 నిమిషాలు మేము చాలా కష్టపడ్డాం. Some used strength. కొంతమంది బలాన్ని ఉపయోగిస్తారు, Some used wisdom. కొంతమంది తెలివిని ఉపయోగిస్తారు, Some used statistics. కొంతమంది స్టాటిస్టిక్స్ ఉపయోగిస్తుంటారు, Some people use tactic. కొంతమంది టాక్సీస్ ఉపయోగిస్తుంటారు. Nothing works. కానీ ఏమి పని చేయలేదు. When the owner came, everything finished. ఆ ఓనర్ వచ్చినప్పుడు అన్ని జరిగాయి. The same way, అదే విధముగా when God comes, దేవుడు వచ్చినప్పుడు everything will be open for you. మీ గురించి అన్ని తెరవబడతాయి. Can you give a mighty hands to the Lord? చప్పటి కొట్టి దేవుని కనపరుద్దామా? When he comes, ఆయన వచ్చినప్పుడు nothing can stop. ఏది కూడా ఆపలేము. Everything will be open. అన్ని కూడా ఓపెన్ చేయబడతాయి. I read it in the book in Venezuela, one of the old lady. పెనిన్సులాలో ఒక స్త్రీ, The old lady, in front of her home there was a big mountain. తన ఒక గృహంకి ముందు ఒక పెద్ద కొండ ఉంది. It's not a mountain, it's like a hill. ఒక చిన్న పర్వతం లాంటిది. So always to go up to her home she have to climb and go. ఆ ఒక ఇంటికి వెళ్ళడానికి ప్రతిసారి కూడా తను ఆ కొండ చిన్న పర్వతాన్ని ఎక్కి దాటి వెళ్ళాలి. In front of her home there was a big stone also. ఆ తనకి ఇంటి గృహానికి ముందు పెద్ద రాయి కూడా ఉంది. One day she went to the church, the pastor preached. ఒక రోజు సంఘానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ప్రసంగించారు ఇలా, By faith if you stand in front of the mountain and say that you move and go to the sea, it will go. విశ్వాసము ద్వారా మీరు కొండకి చెప్పి ఇక్కడ నుంచి కదిలి సముద్రంలో పడిపోమంటే అది పడిపోతుంది. She believed totally. ఆమె పూర్తిగా నమ్మింది. Almost she was 55-year old. 55 సంవత్సరముల స్త్రీ. And she stand and pray every day. అక్కడ నిల్చొని ప్రతిరోజు ప్రార్థిస్తుంది. A mountain, a hill, ఓ కొండ, I talk to you. నీతో మాట్లాడుతున్నాను. Go to the sea. ఆ సముద్రంలోకి వెళ్ళిపో. Go. వెళ్ళిపో. It never goes. అది వెళ్ళదు. The mountain cannot hear also. ఆ కొండకి వినపడదు కూడా. Her children will teach her. తన పిల్లలందరూ కూడా తన మీద హాస్యం పడుతుంటారు. Stop praying nonsense prayer. ఇటువంటి ప్రార్థన చేయడం ఆపేసేయని. And children got marriage now. పిల్లలకి వివాహం అయింది. The grandchildren come. మనవళ్ళు కూడా వచ్చారు. And the grandchildren grown up now 4, 5 years, 6-year old. ఆ మనవరాలు కూడా వాళ్ళు 5-6 సంవత్సరంలోకి వచ్చారు. This lady becomes 65, 67-year old now. ఇప్పుడు ఆమె 65, 67 సంవత్సరంలో అయింది. Still she is praying. ఇప్పటికీ ప్రార్థన చేస్తుంది. And everybody is seeing that hill go and they mock her. కొండ వెళ్ళిపో అని చెప్పేసి తను ప్రార్థన చేస్తుంది, కానీ వీళ్ళు కూడా ఇప్పటికీ తన మీద తాను జోక్ చేస్తూ All of a ఉంటారు. sudden something happened. అనుకోకుండా ఒక విషయం జరిగింది అక్కడ. And the nearby the seashore, the government wants to build a harbor. ఆ ఒక హార్బర్ ని కట్టాలి ఆ ఒక సముద్రం ఒడ్డున అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. They found a place. ఆ స్థలంని వారు చూశారు. But the ship cannot come to that seashore because that is not that much deep. ఆ ఒక పడవ అక్కడికి రాలేదు సముద్రం ఒడ్డున, ఎందుకంటే అది అంత లోతుగా లేదు అక్కడ ఉన్న So the సముద్రం. government decided we will break some of the hill and put it inside the ocean. ఆ ఒక సముద్రంలో కొన్ని కొండలని కరిగించేసి ఆ సముద్రంలో పడవేస్తాము అని చెప్పి అనుకున్నారు. Geographically they found that such kind of a hill, the black stony one will be nicer, which is right in front of this old lady's house. ప్రభుత్వాన్ని కూడా సెర్చ్ చేసి బ్లాక్ స్టోన్ సంబంధించిన కొండ అయితే మంచిది, ఏదైతే తన యొక్క ఈ స్త్రీ యొక్క ఇంటి ముందు ఉందో ఆ కొండ. One day all of a sudden the government people came. ఒక రోజు ఆ కొండ ఆ ప్రభుత్వ ఉద్యోగులందరూ వచ్చి they gave money to her to take out that hill. ఆ యొక్క డబ్బులు కూడా ఆమెకి ఇచ్చారు ఆ కొండను తీసివేయడానికి. And broke it, put it inside the ocean. ఆ కొండని విరగొట్టేసి సముద్రంలో పడవేశారు. Almost 3 years they constructed the harbor. Now everything is ready. 3 సంవత్సరంలో ఆ హార్బర్ మొత్తం కూడా కన్స్ట్రక్ట్ చేశారు, పూర్తిగా ఇప్పుడు సిద్ధపడింది. Fishing ship and all coming in. అక్కడ ఆ ఒక షిప్ అన్ని పడవలన్నీ కూడా వస్తున్నాయి. One day this lady told her grandchildren. ఒక రోజు తన యొక్క మనవరాలకి ఒక స్త్రీ చెప్పింది, and her children also. తన పిల్లలకి కూడా, get ready, let's go to one place. మనం అందరం ఒక
స్థలానికి వెళ్ళబోతున్నాం, అందరూ రెడీ కాండి అని. Everybody asked, where are you going? ఎక్కడికి వెళ్తున్నామని అడిగారు అందరూ. I'm going to take you all somewhere. మీ అందరిని ఒక దగ్గర తీసుకెళ్ళబోతున్నాను. She took to the harbor. ఆ ఒక హార్బర్ కి తీసుకువెళ్ళింది. And now when they reached the harbor, హార్బర్ కి వెళ్ళినప్పుడు the left side and the right side and the front, the big because of the ocean, they see the roaring sound, the wave and the water. ఆ ఒక సముద్రంలో ఉండడం వల్ల కుడివైపుకి ఎడమకి అన్నిటి కూడా నీళ్ళ శబ్దాలు వాళ్ళకి వినబడుతున్నాయి. But in the middle they are standing safe. కానీ మధ్యలో మాత్రము వారు సేఫ్ గా నిల్చొని ఉన్నారు. And the children, the grandchildren enjoy the nature. ఆ ఒక పిల్లలందరూ కూడా ఆ ఒక ప్రకృతిని అంతా కూడా సంతోషిస్తున్నారు. They asked that, why you brought us here? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావని వాళ్ళు అడిగారు. She told, ఆమె చెప్పింది, one day I was standing in front of the hill and praying. ఒక రోజు నేను ఒక కొండ ముందు నిల్చొని ప్రార్థన చేస్తున్నాను. The hill was against me. నా ఒక కొండ నాకు వ్యతిరేకంగా ఉంది. The hill was against me and standing in front of me. ఏ కొండ నాకు వ్యతిరేకంగా నిల్చొని నా ముందు ఉందో, now under my feet. ఇప్పుడు అది నా కాళ్ళ కింద ఉంది. It's under my feet. ఇప్పుడు నా కాళ్ళ కింద ఉంది అది. Come on, somebody shout hallelujah. Hallelujah. My beloved sister, brother, నా ప్రియ సహోదరి సహోదరుడా, today it may look like it is standing against you in the problem. ఆ ఒక సమస్య మీ ముందు ఇప్పుడు నిల్చున్నట్టుగా మీకు అనిపించవచ్చు. One day you will walk over it. ఒక రోజు మీరు దాని మీద నడుస్తారు. One day you will stand above the problem. ఒక రోజు ఆ సమస్య మీదనే మీరు నడుస్తారు. Somebody shout hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You need only one moment. మీకు ఒకే ఒక క్షణం గడియ కావాలి. Only one moment. ఒకటే ఒక సమయం కావాలి. That is nothing. అదేదో కాదు. The Holy Spirit intervention. ఆ పరిశుద్ధాత్మని యొక్క జోక్యం మన జీవితంలో. The intervention never happen without your prayer and the trust the Lord. మీ ప్రార్థన మీకు దేవుడి మీద నమ్మకం లేకుండా ఎప్పుడు కూడా ఒక దైవికమైన జోక్యం జరగదు. There was a person in Ireland. ఐర్లాండ్ లో ఒక వ్యక్తి ఉన్నారు. And this man was a very good believer. ఆ ఒక వ్యక్తి మంచి విశ్వాసి. And he was engaged with a lady. ఒక స్త్రీ కోసం తను ఎంగేజ్మెంట్ చేయబడ్డారు. And all of a sudden, just before the wedding, this lady got accident and she passed away. అనుకోకుండా తనకి యాక్సిడెంట్ అయిపోయి తను చనిపోయారు ఆ ఒక స్త్రీ. And then he moved from there to Canada. అక్కడి నుంచి తను కెనడాకి వెళ్ళారు. And there he was about to get marriage with another lady. తను మరొక స్త్రీతో వివాహం జరిగించాలని నిర్ణయం చేసుకున్నారు. Unfortunately, that lady also got some sickness and she passed away. అనుకోకుండా ఆ స్త్రీ కూడా వేరే అనారోగ్యం కారణాల చేత చనిపోయారు. And he was all alone in that country. ఆ ఒక దేశంలో తను ఒంటరిగా ఉన్నారు. One day somebody asked him, ఒక రోజు ఒక వ్యక్తి అడిగారు, how are you managing your life? మీ జీవితాన్ని మీరు ఎలా గడుపుతున్నారు? Everything looks like against you. అన్ని మీకు వ్యతిరేకంగానే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. And he told this. ఆయన ఈ మాట చెప్పారు. In all this situation, ఈ పరిస్థితులన్నిట్లో కూడా I have a friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నారు. I have a friend. నాకు ఒక స్నేహితుడు ఉన్నారు. His name is Jesus. ఆయన పేరు యేసయ్య. I will be continuously talking to him. నేను నిరంతరం ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. That is the one, later he converted into a song. దాని తర్వాత ఒక పాటగా దాన్ని మలిచారు. The song name is What a Friend We Have in Jesus. What a Friend We Have in Jesus. యేసు నాకు ఎంత మంచి స్నేహితుడు అని చెప్పి The entire world Christian community know this song. ఈ పూర్తి క్రైస్తవ సమాజం అందరికీ కూడా తెలిసిన పాట. In the song he will be singing like every word he will say that everything bring in God's in prayer. ఆ ఒక పాటల్లో ప్రతి చరణానికి చివరిగా ఆయన చెప్పే మాట ఏమిటంటే సమస్తం ప్రార్థనలో నేను సమర్పిస్తున్నాను అని. Tell you my beloved people. నేను చెప్తున్నా ప్రియ ప్రజలారా, I'm going to sing that song for you. మీ నిమిత్తం నేను పాట పాడాలని ఆశిస్తున్నాను. But I tell you this. నేను చెప్తున్నాను ఈ సమయంలో, in everything if you pray, మీరు ప్రతి విషయంలో ప్రార్థించినట్లయితే you can bring God's intervention in your life. మీ జీవితంలో దైవికమైన జోక్యముని మీరు జరిపించుకోగలరు. Nothing can shake in your life. మీ జీవితంలో ఏది మిమ్మల్ని కదల్చబడదు. You will never face the failure in your life. మీ జీవితంలో మరలా ఎప్పుడు మీరు ఓటమిని చూడరు. Even your failures will turn into victory. మీ ఓటములు కూడా విజయముగా మార్చబడతాయి. God will do something powerful and awesome things. మన జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యము జరిగించగలుగుతారు. Play louder, hallelujah. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What
burdens to carry, everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Having trials and temptation, is there trouble anywhere? Oh, we should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Army weak and heavy laden, covered with the Lord of care. Precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise forsake thee? Take it to the Lord in prayer. In His arms He'll take and shield thee. Thou wilt find a solace there. Every line he wrote that take everything into God's in prayer. ప్రతి శబ్దము మనం చూస్తున్నాం, అన్నిటిని కూడా దేవుని ప్రార్థనలో సమర్పించండి. We take it in God's in prayer, the divine intervention takes place. దైవికమైన జోక్యము, దైవికమైన కార్యము జీవితంలో జరుగుతుంది. అన్ని ప్రార్థనలో సమర్పించండి. I love the second stanza. It's written that have you trial and temptation? Yes, we all have. రెండో స్థాయిలో మనం చూస్తున్నాం, మనకి అనేకమైన శోధనలు, కష్టములు లేవా? Is there any trouble? Yes, there is a trouble. ఆ కష్టములు మనకి లేవా? ఉన్నాయి. But we should never be discouraged. మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. Take it to the Lord in prayer. ప్రార్థనలో దేవుడికి సమర్పించండి. Hallelujah. హల్లెలూయా. Can we find a friend so faithful? అంత మంచి నమ్మకము గల స్నేహితులు మనకి ఎక్కడ ఉన్నారు? Who will share all our sorrows? మన కష్టములు, మన కన్నీళ్ళన్నా కూడా పంచుకునే ఒక స్నేహితుడు. Jesus knows every our weakness and challenges and problems. మన బలహీనతలు, మన కష్టములు, మన కన్నీళ్ళు అన్నీ యేసయ్యకి తెలుసు. And take it in Lord's in prayer. ఆ ఒక విషయంలోని కూడా ప్రార్థనలో దేవుడికి సమర్పించాలి. Hallelujah. హల్లెలూయా. Having trials and temptation, is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will all our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Before you leave this place, ఈ స్థలం నుంచి మీరు వెళ్ళే ముందు one short but powerful prayer. ఒక చిన్నదే కానీ శక్తిమైన ఒక ప్రార్థన.
That's called covenant prayer. అది నిబంధనతో కూడిన ప్రార్థన. Make a covenant with God. దేవుడితో ఒక నిబంధన చేసుకోండి. Until and unless I don't see the result, my victory, my day, I will not leave my prayer. నా విజయం నేను చూసేంత, నా అద్భుతం నేను చూసేంత వరకు నేను నా జీవితంలో ప్రార్థన ఆపను. Sister, your day is going to come. సోదరి, నీ రోజు రాబోతుంది. Pray continuously for your son. మీ కుమారుడి గురించి నిరంతరం ప్రార్థిస్తూనే ఉండండి. Pray continuously for your daughter. మీ కుమార్తె గురించి నిరంతరం ప్రార్థిస్తూనే ఉండండి. Pray continuously for your issues. మీ యొక్క పరిస్థితుల గురించి నిరంతరం ప్రార్థిస్తూనే ఉండండి. Never stop. ఆపకండి. అప్పుడు Storms may come. కష్టములు కానిలో వస్తాయి, అలలు వస్తాయి. Maybe the big wave may come. పెద్ద అలలు వస్తాయేమో. Don't stop your prayer. కానీ మీ ప్రార్థన ఆపకండి. Pray, pray, pray. ప్రార్థించండి, ప్రార్థిస్తూనే ఉండండి. In the closed place when you pray, మీరు ఎప్పుడైతే రహస్యమైన స్థలంలో ప్రార్థిస్తారో God will do something in the open place. బహిరంగంగా దేవుడు ఆ జవాబు మీకు దయచేస్తారు. Your tears will bring open victory. మీ కన్నీళ్లు బహిరంగ జవాబును ఇస్తాయి. Can you commit yourself? మిమ్మల్ని మీరు సమర్పించుకోగలరా? Just raise your hand. మీ చేతి పైకెత్తి Tell the Lord, దేవుడితో చెప్పండి, I will never stop my prayer, నా Lord. ప్రార్థన నేను ఎప్పుడు ఆపనయ్యా. I will never stop my prayer. ప్రార్థన ఎప్పుడు ఆపనయ్యా. నేను Give me the spirit of prayer, O Lord. ఆ ప్రార్థన ఆత్మ నాకు దైత్యమయ్యా. Father in heaven, I come to your throne of grace. పరలోకమందున తండ్రి, నీ కృపా సింహాసనానికి వచ్చి ఉన్నామయ్యా. Pray for all the people, those who are going through challenges and difficulties, oh God. కష్టంలో కన్నీళ్ళ మధ్యలో వెళ్తున్న బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాము. People, those who are waiting for their miracle. అద్భుతముల గురించి వేచుంటున్న వారందరూ, The people, those who are waiting for wonders to happen in their life. వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకోవాలని I ఆశిస్తున్నారు. pray, let it happen today. ఈ రోజే అది జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. Right now. ఇప్పుడే, Right now. ఇప్పుడే. Let there be divine intervention, oh God. ప్రభు జీవితంలో గొప్ప దైవికమైన జోక్యం ఉండను గాక. ഒരു ദൈവിക കുറുക്കീട് ഉണ്ടാകട്டும் അപ്പാ. ఒక దైవికమైన సన్నిధి జోక్యం వారి జీవితంలో ఉండను గాక. ദൈവിക തലയീട് ഉണ്ടാകട്டும். వారి సన్నిధిలో ఆ సన్నిధి ఎప్పుడు తోడై ఉండను గాక. Let there be a divine intervention, oh God. వారి దైవికమైన జోక్యం వారి జీవితంలో జరుగును గాక. Bless my people. నా ప్రజలను ఆశీర్వదించమయ్యా. In the mighty name of Jesus we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. And Amen. Amen. May the grace of the Lord Jesus Christ, love of Father, and the sweet fellowship of the Holy Spirit be with us today and forevermore. Amen. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరువకము. ఆమేన్.